అహోబిలం ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది స్వయంగా వెలిసిన నరసింహస్వామి మహిమకు ప్రత్యక్ష నిదర్శనం. భక్తుల కోసం స్వయంగా దేవుడు తన రూపాన్ని మార్చుకున్న ప్రదేశం ఈ అహోబిలం. నల్లమల్ల అడవుల మధ్య ఉన్న ఈ పవిత్రమైన దేవాలయం ప్రాముఖ్యత, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? కనులకే కాకుండా మనసుకు కూడా పండుగ లాంటి ప్రదేశం అహోబిలం. నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని చీల్చిన క్షేత్రము ఇది. ఇది భక్తి, చరిత్ర మరియు సాహస యాత్రల సమ్మేళనము. ఈ అద్భుతమైన అహోబిలం ఆలయం గురించి తెలుసుకుందాం. అహోబిలం కర్నూలు జిల్లా ఆలగడ్డ నుండి 44 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే నంద్యాల రీచ్ అవ్వాలి. నంద్యాల రావడానికి అయితే మనకి ట్రైన్స్ అండ్ బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి. నంద్యాల రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి ఆలగడ్డకి బస్సులో వెళ్ళాలి. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఆలగడ్డ రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి మనకి బస్సెస్ ఆర్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి అహోబిలం వెళ్ళడానికి. మేమైతే డైరెక్ట్ ఆటోలో వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే అహోబిలం రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గాయ్స్. నైట్లో టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. మొత్తం లైట్స్ అన్ని పెట్టారు, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇంకా దర్శనానికి మార్నింగే వద్దాం గైస్. సో ఇప్పుడు ఇంక మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. గుడ్ మార్నింగ్ గాయస్. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు దిగువ అహోబిలంలో ఉన్న ఈ టెంపుల్ని దర్శించుకుందాము. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్గా చూడవలసినవి నవనరసింహ టెంపుల్ గైస్. టోటల్ 9 టెంపుల్స్ ఉంటాయి. దిగువ అహోబిలంలో 4 టెంపుల్స్ అండ్ ఎగువ అహోబిలంలో వచ్చేసి 5 టెంపుల్స్ ఉంటాయి. సో టోటల్గా 1 వీడియోలోనే మొత్తం అన్ని కవర్ చేయాలి అంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. సో 2 పార్ట్స్గా వీడియో పెడుతున్నాను. సో మిస్ కాకుండా సెకండ్ పార్ట్ వీడియో కూడా చూడండి గాయస్. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 1 o'clock వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ 4 to 8 వరకు ఓపెన్ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ విశేషమైన పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడైతే అభిషేకం చేయించుకుందామని వచ్చాం గైస్. అభిషేకం చేయించుకుని వెళ్దాము. ప్రహ్లాద వరదుడు, ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో, మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో చాలా అందంగా ఉన్నారు కదా స్వామివారు అయితే. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రాలు. దిగువ అహోబిలంలో వెలిసిన ప్రహ్లాద వరదుని సన్నిధానము లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు, కార్యకలాపాలకు కేంద్రము. వేదఘోషాలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఆ గుర్తుగా ఇక్కడ వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మండపం ఉన్నది. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు.
వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, ఆండాళ్ సన్నిధి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా పిలుస్తారు. ఆ నరసింహస్వామి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వలన అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. అండ్ ఇంకా నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఎగువ అహోబిలము, దిగువ అహోబిలములో ఉన్న పుణ్యక్షేత్రాలను తప్పకుండా దర్శిస్తారు. అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది. ఈ దివ్యతీర్థంలో స్వయంభువుగా వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుని వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం. ప్రతిరోజు ఇక్కడ సుప్రభాతము, అర్చన మరియు మహామంగళహారతి వంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా నరసింహస్వామి జయంతి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. అహోబిల క్షేత్రము ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు నిర్మించారు. ఆలయంలో ఆనాటి శిల్పకళలో ఉన్న దైవికత మరియు శిల్ప సంపదలు మనం ఇక్కడ చూడొచ్చు. క్షేత్రం అయితే చాలా అద్భుతంగా ఉంది. స్వాతి నక్షత్రం రోజున దిగువ అహోబిలం క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఆలయంలో ప్రత్యేకమైన సుదర్శన హోమం ఘనంగా చేస్తారు. చాలామంది భక్తులు ఈ స్వాతి నక్షత్రం రోజున సుదర్శన హోమం చేయించుకుంటూ ఉంటారు. సో సుదర్శన హోమం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. సో వీడియో అనేది లోపల అలౌడ్ ఉండదు కాబట్టి ఇక్కడితో వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో నవనరసింహ టెంపుల్స్ని చూద్దాము. ఎగువ అహోబిలం అయితే కంప్లీట్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో డోంట్ మిస్ దట్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్ అండ్ బాయ్.